రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా హాస్పిటల్ ని కలెక్టర్ సందీప్ కుమార్ జూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సందర్శించారు. ఆసుపత్రిలోని ప్రసూతి, జనరల్, అత్యవసర వార్డుల్లో తిరుగుతూ రోగులను పరామర్శించారు. ఆసుపత్రిలోని వైద్య సేవలు, సమస్యలపై ఆరా తీశారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మందపడకల ఆసుపత్రిని గౌరవ జిల్లా కలెక్టర్ సంజయ్ కుమార్ గారితో కలిసి ఈరోజు పరిశీలించడం జరిగింది. అనేక వార్డులను కూడా పరిశీలించి పేషెంట్స్తోని మాట్లాడడం జరిగింది. ఈ హాస్పిటల్కి వచ్చేటువంటి జ్వర పీడితులకు కానీ ఇతరత్ర అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి వారికి మెరుగైనటువంటి వైద్యం అందించేటువంటి ఏర్పాట్లు చేయడంలో ఏమేమి ఇబ్బందులు వాటిని తొలగించడానికి కోసం ఈరోజు ఒక సమావేశం ఏర్పరచాలని చెప్పని అనుకుని ఆకస్మికంగా ఈరోజు ఈ హాస్పిటల్కు రావడం జరిగింది. కొందరు జ్వర పీడితులు కానీ, కొందరు అనారోగ్యంతో లేదా కొందరు ఫిజియోథెరపీకి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి క్రమం, గర్భిణీ స్త్రీలకు సంబంధించినటువంటి కూడా అన్నీ స్వయంగా పరిశీలించడం జరిగింది. ఈ ఆసుపత్రికి వచ్చేటువంటి పేద ప్రజలకు ప్రభుత్వం పక్షాన ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూసేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పిన సంకల్పంతో ఇటీవల ఆయా ఆసుపత్రులు కానీ ఆయా విభాగాల ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి బదిలీలు కూడా జరిగిన క్రమంలో మరి ఇక్కడ ఆసుపత్రికి సంబంధించి ఇంకేమన్నా డాక్టర్లకు సంబంధించి కానీ ఇతరత్ర ఇబ్బందులు ఉంటే వాటిని కూడా తొలగించడానికి, అధిగమించడానికి కూడా ఈ సమావేశం ఈ తనకి ఉపయోగపడుతుందని చెప్పని గౌరవ కలెక్టర్ గారు మేము అనుకుని ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు ఇప్పటికే అంటే ఆసుపత్రిని అన్ని వార్డులను పరిశీలించడానికి తదుపరి సమావేశం, ఈ సమావేశంలో ఆసుపత్రికి సంబంధించినటువంటి అంశాలను చర్చించి ఏ అవసరాలు ఉన్నాయో మౌలిక వసతులు కానీ లేకపోతే ఉద్యోగ కల్పనలో ఖాళీలు ఉంటే వాటికి సంబంధించినటువంటి అంశంలో కానీ ఇంక ఇతరత్ర ఏ కార్యక్రమాలు తీసుకుంటే బాగుంటుంది పేద ప్రజలకైనా దాని మీద చర్చించి ప్రభుత్వం ద్వారా ఆ సమస్యను పరిష్కారం చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నామని మాట చెప్తూ నేను వేములవాడ నియోజకవర్గం మొత్తం చుట్టుపక్కల రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు వైద్యం అవసరం అనుకున్నప్పుడు ఎవరమైనా బాగుండాలని భగవంతుని కోరుకుంటూ దైనందిన కార్యక్రమంలో ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే ఆసుపత్రికి పోవాలనుకున్నప్పుడు ఇక్కడ వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రి, ఒక సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి, మెడికల్ కాలేజ్ కూడా అవతరించిన సందర్భంలో మీరు వచ్చి మెరుగైనటువంటి వైద్య చికిత్సను అందుకోవడానికి కోసం తగిన ఏర్పాట్లు కూడా ప్రభుత్వ పక్షాన్ని చేసేటువంటిది ఏర్పాట్లు ఉన్నాయి. కాబట్టి మీరు ఈ ఆసుపత్రులను అనారోగ్యం ఉన్నప్పుడు ఉపయోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతూ ఎక్కడైనా ఇబ్బంది ఉంటే మాకుగా నేరుగా లేదంటే జిల్లా కలెక్టర్ గారు కానీ నేరుగా లేదా డిఎంఎండిచో గారు ఉన్నారు, లేదంటే సంబంధిత ఆసుపత్రిలో సూపరింటెండెంట్ ఉన్నటువంటి వారికి కూడా సమస్య చెప్పినట్టయితే ఆ సమస్య పరిష్కారం కోసం కూడా మేము ముందుండి నిలబడి ఆ కార్యక్రమాలు అమలు చేస్తూ పేద ప్రజలకు చక్కటి వైద్యాన్ని అందించిన ధ్యేయంగా పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మందపడకల ఆసుపత్రిని గౌరవ జిల్లా కలెక్టర్ సంజయ్ కుమార్ గారితో కలిసి ఈరోజు పరిశీలించడం జరిగింది. అనేక వార్డులను కూడా పరిశీలించి పేషెంట్స్తోని మాట్లాడడం జరిగింది. ఈ హాస్పిటల్కి వచ్చేటువంటి జ్వర పీడితులకు కానీ ఇతరత్ర అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి వారికి మెరుగైనటువంటి వైద్యం అందించేటువంటి ఏర్పాట్లు చేయడంలో ఏమేమి ఇబ్బందులు వాటిని తొలగించడానికి కోసం ఈరోజు ఒక సమావేశం ఏర్పరచాలని చెప్పని అనుకుని ఆకస్మికంగా ఈరోజు ఈ హాస్పిటల్కు రావడం జరిగింది.
కొందరు జ్వరపీడితులు కానీ కొందరు అనారోగ్యంతో లేదా కొందరు ఫిజియోథెరపీకి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి క్రమం, గర్భిణీ స్త్రీలకు సంబంధించినటువంటి కూడా అన్ని స్వయంగా పరిశీలించడం జరిగింది. ఈ ఆసుపత్రికి వచ్చేటువంటి పేద ప్రజలకు ప్రభుత్వం పక్షాన ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూసేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పిన సంకల్పంతో ఇటీవల ఆయా ఆసుపత్రులు కానీ ఆయా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి బదిలీలు కూడా జరిగిన క్రమంలో మరి ఇక్కడ ఆసుపత్రికి సంబంధించి ఇంకేమన్నా డాక్టర్లకు సంబంధించి కానీ ఇతరత్ర ఇబ్బందులు ఉంటే వాటిని కూడా తొలగించడానికి అధిగమించడానికి కూడా ఈ సమావేశం ఈ తనిఖీ ఉపయోగపడుతుందని చెప్పని గౌరవ కలెక్టర్ గారు మేము అనుకుని ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు ఇప్పటికే అంటే ఆసుపత్రిని అన్ని వార్డులను పరిశీలించదని తదుపరి సమావేశం, ఈ సమావేశంలో ఆసుపత్రికి సంబంధించినటువంటి అంశాలను చర్చించి ఏ అవసరాలు ఉన్నాయో మౌలిక వసతులు కానీ లేకపోతే ఉద్యోగ కల్పనలో ఏమైనా ఖాళీలు ఉంటే వాటి